నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. టెనెంట్కి సంబంధించి ఈ మధ్య కాలంలో మనం చాలా ఇష్యూస్ చూస్తూ ఉన్నాము. ఎస్పెషల్లీ ఏంటంటే కమర్షియల్ బిల్డింగ్స్ ఏవైతే రెంట్కి మనం ఇస్తూ ఉంటుంటామో కొన్నిసార్లు రెంట్ పే చేయరు, కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండి ఇది మాది అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటుంటారు, కొన్నిసార్లు ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. ఇలా రకరకాల ఇబ్బందులు మనం చూస్తూ ఉంటుంటాం. సో లీగల్ పరంగా కనుక మనం చూసుకుంటే దీనికి ఏ విధంగా అసలు పరిహారం ఉంటుంది, సొల్యూషన్ ఏ విధంగా ఉంటుందన్నది మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో కమర్షియల్ స్పేస్ విషయానికి వస్తే ఆఫీస్ పర్పస్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా కమర్షియల్ అన్నప్పుడు రెస్టారెంట్స్ కనో లేదు అంటే కొంత సామాగ్రిని అమ్మే ఒక దుకాణంగా గాను మనం తీసుకుంటూ ఉంటాం. కొన్ని సంవత్సరాలు బాగుండి తర్వాత నుంచి ఎప్పుడైతే అది రన్నింగ్ అవుతూ ఉంటుందో, ఏదైనా ఇబ్బందుల వల్ల ఆగిపోతూ ఉంటుందో రెంట్ని ఇవ్వడం మానేస్తూ ఉంటుంటారు. అటువంటి ప్రాసెస్లో ఓనర్ వెకేట్ చేయండి అన్నా, లేదంటే మాకు అవసరం ఉంది ఖాళీ చేయండి అన్నా ఖాళీ చేయరు, ఎన్ని నెలలున్నా రెంట్ కూడా పే చేయరు. అగ్రిమెంట్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా దీనికంటూ పరిష్కారం ఎక్కడ కనిపించదు. ఓనర్స్ ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటారు? ఇటీవల కాలంలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో చాలా ఎక్కువగా అయిపోయిందండి. పర్టికులర్గా మన హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మార్కెట్ బాగా స్లోగా ఉందని చాలామంది చెప్తున్నారు. కాబట్టి నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ చాలామంది ఈ రకంగా సఫర్ అవుతున్నారు. వాళ్ళ ప్రాపర్టీని ఒక లీజ్ కానీ రెంట్ విషయంలో ప్రాపర్టీని ప్రెమిసెస్ని ఇచ్చారు, బాగానే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారు. కానీ ఇటీవల కొద్ది రోజులుగా ఏం చేస్తున్నారంటే ప్రాపర్టీని వాళ్ళు రెంట్ కట్టట్లేదు, మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు. అలా అని చెప్పి ప్రాపర్టీకి వెళ్దామంటే చక్కగా ఇతని యొక్క ఓనర్ యొక్క ప్రాపర్టీని అతను తన కళ్ళ ముందు వెళ్ళిపోయి రెంట్ కట్టకుండా పవర్ బిల్ మాత్రం కడుతుంటాడు. ఎందుకంటే పవర్ కట్ చేస్తారు కాబట్టి పవర్ బిల్ కడుతూ ఉంటాడు. ఆయన చక్కగా బయట లాక్ చేసుకుని వెళ్ళిపోతుంటాడు. ప్రెమిసెస్ అలా ఉంటుంది. నెలలు గడిచిపోతున్నాయి, ఆ రెంట్ మాత్రం కట్టట్లేదు. గట్టిగా అడుగుదామంటే ఇద్దరు మనుషులను పెట్టి నేను ఇచ్చినప్పుడు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాను, అప్పుడు తీసుకో, అప్పటిదాకా అడగొద్దని చెప్పి ఇంకా కాస్త రుబాబుగా మాట్లాడడం, దాదాగిరి చేయడం. నీ దిక్కున్నోడికి చెప్పుకో, నేను ఇచ్చేదాకా వెయిట్ చేయు, నన్నైతే వేకెంట్ చేయలేవు, నాకు అగ్రిమెంట్ టైం ఉంది, 1 year అగ్రిమెంట్ రాసుకున్నాం, లీజ్ అగ్రిమెంట్ రాసుకున్నాం, నేను ఇచ్చేదాకా వెయిట్ చేయి, అవును నాకు బిజినెస్ బాగాలేదు, ఇచ్చినప్పటిదాకా వెయిట్ చేయి, పో నీకు ఎంత కష్టంగా ఉంటే వేకెంట్ చేసి వెళ్ళరా బాబు అంటే వేకెంట్ చేసి వెళ్ళడు, ప్రాపర్టీని అక్కడే కూర్చుంటాడు. ఇట్లాంటి కేసులు గడిచిన కొద్ది నెలలుగా నాకు చాలా కేసులు వచ్చాయి. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగాం అనుకోండి, పోలీసులు ఏమంటున్నారు, ఇది సివిల్ మ్యాటర్ సార్, మేము ఇంటర్ఫేర్ కాకూడదు దీంట్లో, మీరు డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళండి, కోర్టు నుంచి తీసుకోండి. కోర్టులో కేసు ఎప్పుడు వేయాలో, ఆ కేసు కోర్టులోంచి ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్కి వస్తుందో, ఎప్పుడు వేకెంట్ చేస్తాడో, అన్ని రోజుల పాటు మనం సఫర్ అవ్వాల్సిందేనా, వీరికంటూ ప్రత్యేకంగా ఒక బోర్డు లేదని చాలా సఫర్ అవుతుంటారు చాలామంది. సో వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ రకంగా ఓనర్స్ టెనెంట్స్ వేకెంట్ చేయకుండా, టెనెంట్స్ ఆ యొక్క ప్రాపర్టీని ఎంజాయ్ చేసుకుంటూ, రెంట్ కట్టకుండా, మెయింటెనెన్స్ కట్టకుండా, ఏరియర్స్ చూస్తేనేమో దాదాగిరి చేసుకుంటూ నెలల కొద్ది ఏరియర్స్ పెట్టుకొని అదో పెద్ద కుప్పలా చేసుకొని అది ఎప్పటికీ కట్టకుండా గట్టిగా మాట్లాడితే గొడవలు పడుతున్న సందర్భాల్లో కరెక్ట్గా చెప్పాలంటే లీగల్ రెమెడీ ఒకటేనండి. ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఉండేటప్పుడు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు విషయాన్ని అయితే ఫస్ట్ ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వండి. డెఫినెట్గా రిటర్న్ స్టేట్మెంట్ తీసుకునే అవకాశం ఉండదు. బట్ మీరు ఆ విషయాన్ని కొద్దిగా ఈ వీడియోలో నేను చెప్తున్నాను, దాన్ని కాస్త సివిల్ నుంచి క్రిమినల్ మ్యాటర్లోకి మార్చండి. అతను మీతో అబ్యూజ్గా మాట్లాడినా, మీరు ఎంత అడిగేటప్పుడు అతను కాస్త తీవ్ర పద్ధతులు తిరుగుతున్నప్పుడు కూడా అది క్రైమ్ కిందకు వస్తుంది. కాబట్టి అవి రికార్డ్స్ చేయండి. ఫస్ట్ మీరు అతనితో మాట్లాడుతున్నటువంటి వాయిస్ మెసేజ్ అన్నీ కూడా రికార్డ్ చేయండి. మాట్లాడి ఇవన్నీ కూడా క్రిమినల్ కేసు కింద టర్న్ చేసుకోండి. సివిల్ మ్యాటర్లు ఉన్నంత కాలం దీన్ని పోలీసులు యాక్సెప్ట్ చేయరు. ఉన్నటువంటి విషయం ఆయన గట్టిగా మనుషులతో చేస్తున్న, మిమ్మల్ని ఆ ప్రిన్సెస్లోకి అడుగు పెట్టకుండా మిమ్మల్ని అక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నా, ఇబ్బంది పెడుతున్నా, ఇటువంటి సందర్భాల్లో ఆ ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూని క్రిమినల్లో కన్వర్ట్ చేయండి. అంటే క్రిమినల్ కేసు కింద టర్న్ చేయండి. ఆయన కాస్త పేమెంట్స్ ఇచ్చిండాడు, చెక్స్ ఇస్తాడు, ఆ చెక్స్ ఏమైనా బౌన్స్ చేయనుకోండి, చెక్ బౌన్స్ కింద NI Act 138 కింద దాన్ని టర్న్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల క్రిమినల్ కేసుగా టర్న్ చేసి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయండి. పోలీసులు ఆ యొక్క కేసుని ఇన్ఫార్మ్ చేసినప్పుడు పోలీసులు ఆ కేసుని తీసుకునే ప్రయత్నం తక్కువగా తీసుకుంటారు. ఇమ్మీడియట్గా మీరు ఏం చేస్తారంటే ఏ SHOకి ఎందుకు వస్తుందంటే, ఏ స్టేషన్ హౌస్ అంటే దగ్గర PS పరిధిలోకి వస్తుందో ఆ SHO గారికి, అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటారు అతనికి మీరు ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి. రికార్డుగా మీకు ఒక ఎవిడెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక మెయిల్ కూడా పంపించండి. వాట్సాప్ మెసేజ్ పంపించండి, అట్ ద సేమ్ టైం మీరు ఒక మెయిల్ కూడా ఫార్వర్డ్ చేయండి. నెంబర్ 2 ఏం చేస్తారంటే, ఆ పోలీస్ స్టేషన్ ఏ పరిధికి వస్తుందో ఆ పరిధిలో ACP గారికి కూడా మీరు ఒకటి పంపించండి, SP గారికి కూడా సెండ్ చేయండి. ఇటువంటి సందర్భాల్లో వాళ్ళందరికీ అథెంటికేషన్ పంపించండి. ఒక పోలీసులు అంటే పోలీసులు యాక్చువల్గా ఇటువంటి టెనెంట్స్ని వేకెంట్ చేసే పని పోలీసులు చేయరు, కానీ మీరు ఇన్ఫర్మేషనే చేయండి. తర్వాత నెంబర్ 2 స్టెప్ ఏంటంటే, రెంట్ కంట్రోల్ బోర్డు అని ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో కూడా ఒక రెంట్ కంట్రోల్ బోర్డు ఉంటుంది. దానికి ఒక
ఒక ఆఫీసులు ఉంటారు. మన హైదరాబాద్ అంటే మహానగరాల్లో అయితే మనకి మ్యాజిస్ట్రేట్ గారు ఎక్కడ రెంట్ కంట్రోల్ బోర్డు అని మనకి సిటీలో మనకి చెత్త బజార్ అంటే సిటీ సివిల్ కోర్ట్స్ ఉన్నాయి. ఆ సిటీ సివిల్ కోర్ట్ దగ్గర ఉంటే చెత్త బజార్లో కూడా మనకు ఒక రెంట్ కంట్రోల్ బోర్డు యాక్ట్ ఉంటుంది. దానికి ఒక కమిషనర్ ఉంటారు, ఒక మ్యాజిస్ట్రేట్ గారు ఉంటారు. మీరు ఆయన నోటీస్లో కూడా ఆయనకు వీలైతే ఒక అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి. అడ్వకేట్ త్రూగా మీరు ఒక రెంట్ కంట్రోల్ బోర్డుకి లెటర్ని పంపించండి. ఈ యొక్క ప్రయారిటీస్లో ఇతను వేకెంట్ చేయట్లేదు, ఇతను చాలా ఇబ్బంది పెడుతున్నాడు అంటూ సోయిన్స్ డీటెయిల్స్ అన్ని చెప్తూ రెంట్ కంట్రోల్ బోర్డు కూడా లెటర్ రాయండి. ఈ 2 పనులు చేసిన తర్వాత ఇంకా అతను వేకెంట్ చేయట్లేదు, ఇమ్మీడియట్గా ఒక లీగల్ నోటీస్, ఒక స్ట్రాంగ్ లీగల్ నోటీస్ పంపించండి. మీరు సోయిన్స్ కండిషన్స్ ప్రకారం, సోయిన్స్ అగ్రిమెంట్ ప్రకారం మీరు ఇన్ని రోజులుగా పేమెంట్ రిటర్న్ చేయట్లేదు. అందుకనే ముందుగా ఏంటంటే ఒక ప్రాపర్టీ లీజుకి ఇచ్చినా రెంట్కి ఇచ్చినా డెఫినెట్గా ప్రాపర్టీకి ఒక స్ట్రాంగ్గా ఒక అగ్రిమెంట్ రాసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే చిన్న చిన్న మిస్టేక్స్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని సందర్భాల్లో డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుంది, జస్ట్ కట్ కాపీ పేస్ట్ లాగా నేమ్స్ మార్చేసి పెడతారు. కానీ ఇలాంటివి ఎదుర్కోవాలి ముందు ఫ్యూచర్లో, ఇలాంటి చాలా ఇబ్బందులు వస్తాయి. సో ఒక స్ట్రాంగ్ ఒక అడ్వకేట్ని కన్సల్ట్ చేసి ఆయనకి అసలు ఫీజు ఇవ్వండి, ఆయన కూడా మీ టైం స్పెండ్ చేస్తాడు, ఆయన ఫ్రీ సర్వీస్ చేయలేడు కదా. అడ్వకేట్కి ఫీజు ఇచ్చి ఒక స్ట్రాంగ్గా రాసుకోండి. ఏ పాయింట్స్ లీగల్గా వ్యాలిడ్ ఉంటాయో ఆ వ్యాలిడ్ పాయింట్స్ ఆ కన్సల్ట్ అడ్వకేట్గా రాస్తారు, దాని మీద క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీకు తెలియనటువంటి చాలా పాయింట్స్ అందులో మెన్షన్ చేస్తారు. మీరు చెప్తే నమ్మరు ఉష గారు, నేను రాసిన లీగల్ డాక్యుమెంట్స్లో కొన్ని నేను చూస్తాను, అక్కడ ఎన్ని లైట్స్ ఉన్నాయి, ఇప్పుడు రెంట్కి ఇస్తున్నప్పుడు ఎన్ని మీకు లైట్స్ ఇస్తున్నారు, ఎన్ని ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్యాన్స్ ఉన్నాయి, ఎన్ని చైర్స్ ఇస్తున్నారు, మీరు ఓపెన్ స్పేస్ ఇచ్చారా, ఏదైనా కొంత ఫర్నిచర్ ఇచ్చారా, ఫర్నిచర్ ఇస్తే ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, ఎన్ని బెంచెస్ ఉన్నాయి, ఎన్ని ఫ్యాన్స్ ఉన్నాయి, ఎన్ని ఏసీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లియర్గా దట్ ఈస్ యువర్ ప్రాపర్టీ. యాజ్ బీయింగ్ యాజ్ ఓనర్గా మీ ప్రాపర్టీ ఆయనకి ఇస్తున్నారు. కబోర్డ్స్ ఎన్ని ఉంటున్నాయి, అదేవిధంగా మీరు లోపల ఇంకేమైనా ఐటమ్స్ ఇస్తే టోటల్గా వాష్రూమ్స్లో వాష్ బేసిన్ సింక్తో సహా మెన్షన్ చేసినటువంటి అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే అవి డ్యామేజ్ అయిపోతే కూడా డ్యామేజ్ షూట్ వాళ్ళ మీద ఫైల్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ప్రాపర్టీ ఆయనకి ఇస్తున్నప్పుడు దీస్ ఆర్ ద టోటల్ వాల్యుబుల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే మీరు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఇల్లు, ఆ ఇంటిని ఎంతో బాగా చూసుకుంటారు. అటువంటిది ఒక ప్రాపర్టీ మీరు ఇస్తున్నారంటే అసలు వాష్రూమ్స్ ఎన్ని ఉన్నాయి, ఆ వాష్రూమ్స్లో లైట్స్ ఎన్ని ఉన్నాయి, మీకు వినడానికి చాలా హాస్యాస్పదంగా ఉన్నప్పుడు కూడా లీగలీ అవసరం ఇవన్నీ కూడా. చాలా సందర్భాల్లో మనం ప్రాపర్టీని నమ్మి ఇల్లే కావచ్చు, కమర్షియల్ స్పేసే కావచ్చు, సో మనకున్నప్పుడు మనం కూడా దాని మీద రెంట్ వస్తుందన్న ఆశతో అందరం ఇస్తూ ఉంటుంటాం. వాళ్ళు ఇష్టానుసారంగా చేసి మనకు రివర్స్ ఇచ్చినప్పుడు ఒక్కోసారి మన ఇల్లేనా అసలు మన స్పేస్ అని గుర్తుపట్టనంత ఇదిగా ఉంటూ ఉంటుంది. అవునండి, కొన్నిసార్లు వర్ణనాతీతం, కొన్నిటికి మాటలు కూడా ఉండవు. అంత అందవిహారంగా అందవిహీనంగా తయారు చేసిస్తూ ఉంటుంటారు. మీరు చెప్పినట్టుగానే ఒక అగ్రిమెంట్ మనం రాసేటప్పుడు, ఎస్పెషల్లీ రెంట్ అగ్రిమెంట్ ఏదైతే రాస్తూ ఉంటుంటామో చాలా మైన్యూట్ డీటెయిల్స్ అందులో ఎంటర్ చేయాల్సిన అవసరం ఉందన్న పాయింట్ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. అవునండి, ఎగ్జాక్ట్లీ. కిచెన్లో కూడా, కిచెన్లో మనం ఇచ్చినట్టు కిచెన్లో ఏమైనా ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా, కిచెన్లో ఉన్నటువంటి అక్కడ ఉన్న కబోర్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఆ కబోర్డ్స్ గ్లాస్ కబోర్డ్సా, వుడెన్ కబోర్డ్స్, అవి కూడా మెన్షన్ చేయాలి క్లియర్గా. ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు కీస్ ఇస్తున్నప్పుడు ఆయన టోటల్గా ఇవన్నీ చూడడానికి హాస్యాస్పదంగా ఉన్నప్పుడు కూడా దీస్ ఆర్ ద ట్రూత్స్, దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ నేను చెప్తున్నాను. ఇవన్నీ మెన్షన్ చేసి స్ట్రాంగ్గా రాసుకునేటప్పుడు రేపు ఫ్యూచర్లో కీడించి మేలించమన్నారు పెద్దలు. మేము అడ్వకేట్స్ కాబట్టి వెనక నుంచి ఆలోచిస్తాం. మేము పోయి ఇందులో ఏ ప్రాబ్లం వస్తుంది, ఇక్కడ ఆయన బయటకు అందరూ మంచి వాళ్ళే కనిపిస్తారు, ఎవరి ముఖం మీద కూడా ఇతను చీట్ చేస్తారు అని చెప్పి ఎవరి ఫేస్ మీద ఉండదు. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మంచి వ్యక్తులు కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని డాక్యుమెంట్స్ రాసుకునేటప్పుడే చాలా సాలిడ్గా రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ మెన్షన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టుగా రెంట్ కంట్రోల్ బోర్డుకి కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. అక్కడ నుంచి కూడా రెస్పాన్స్ రాలేదనుకోండి, ఇమీడియట్గా మనం ప్రాపర్టీ ఏం చేస్తామంటే ఒక సిటీలో మనం ఒక సివిల్ సూట్ ఫైల్ చేయాలి. దాన్ని ఎవిక్షన్ సూట్ అంటారు. ఎవిక్షన్ సూట్ అంటే మనం అక్కడ ఉన్నటువంటి మన ప్రాపర్టీని ఇమీడియట్గా ప్రాపర్టీని వేకెంట్ చేయమని చెప్పి మనం దగ్గరగా ఉన్న మ్యాజిస్ట్రేట్ గారి కోర్టులో దాన్ని మన కోర్టులో అప్పీల్ చేసుకుంటాం. సో ఇక్కడ మరలా ఒక విషయం చెప్పాలి. ఒకవేళ ఆ ప్రాపర్టీ సీనియర్ సిటిజన్ చేతుల్లో ఉందనుకోండి, సీనియర్ సిటిజన్ చేతిలో ఉండేటప్పుడు ఏం చేస్తారంటే చాలామందికి తెలియని ఒక వ్యాలిడ్ పాయింట్, సీనియర్ సిటిజన్స్ ప్రాపర్టీ ఇచ్చేటప్పుడు సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం కొత్త క్లాస్ ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి రైట్స్ ఉంటాయి అందులో. సో మీరు రెంట్ కంట్రోల్ బోర్డుకి ఎలా అయితే ఇస్తారో అట్ ద సేమ్ టైం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా ఒక రిటర్న్ కంప్లైంట్ పెట్టండి. అక్కడ డిఆర్ఓ గారు ఉంటారు, డిఆర్ఓ గారు కూడా లెటర్ పెట్టండి. సార్ ఇట్లా యాజ్ సీనియర్ సిటిజన్ గా నాకు మెంటల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు, నాకు రెంటల్ కట్టట్లేదు, అయినా ఇన్ని రకాలుగా లీజ్ అమౌంట్ కట్టట్లేదు, ఇన్ని రకాలుగా హెరాస్మెంట్ అవుతుందని చెప్పి కలెక్టర్ గారు లెటర్ పెడితే కలెక్టర్ గారు ఇమీడియట్గా ఆర్డర్స్ పాస్ చేస్తే రైట్ యాజ్ పర్ సెక్షన్ 23 ప్రకారం కలెక్టర్ గారికి రైట్స్ ఉంటాయి అనమాట. కలెక్టర్ గారు ఇమీడియట్గా ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు. కోర్టుకు సంబంధం లేకుండా సీనియర్ సిటిజన్ ప్రాపర్టీ అయితే డైరెక్ట్గా కలెక్టర్ గారే ఆర్డర్స్ పాస్ చేసే రైట్ ఆయనకు ఉంటుంది. సో కలెక్టర్ గారికి వెళ్ళి ఆయన అప్లికేషన్ పెట్టుకుని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు, ప్రాపర్టీ వేకెంట్ చేయమంటే చేయట్లేదంటే డైరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది సీనియర్ సిటిజన్స్ యొక్క ప్రాపర్టీ అయితే. అట్లా కాకుండా ఎవిక్షన్ సూట్ ఫైల్ చేసుకుంటాం, ఎవిక్షన్ సూట్ కోర్టులో
కోర్టులో హీరింగ్స్కి వస్తుంది, ఈ యొక్క బేసిక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఇమీడియట్గా కోర్టు కూడా ఎవిక్షన్ ఆర్డర్ ఇష్యూ చేస్తుంది, వేకెంట్ చేయాలి ప్రాపర్టీ అని చెప్పిస్తుంది. ఒకవేళ ఓల్డ్ ఏరియర్స్ ఉన్నాయనుకోండి ఆ ప్రాపర్టీలో, పాత కొద్ది నెలలుగా రెంట్లు కట్టట్లేదంటే రికవరీ సూట్ కూడా మనం వేసుకోవాలి. రికవరీ సూట్ వేసుకున్నప్పుడు ఎన్ని రోజుల నుంచి ఆయన పేమెంట్ కట్టట్లేదు, ఇవన్నీ విషయాలను కూడా మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ విషయాలను తెలియక డైరెక్ట్గా పవర్ కట్ సప్లై చేయాలి, వాటర్ కట్ చేస్తే ఆయన వస్తాడు కదంటే ఇవి కొంత మనం చట్టాన్ని మనం చేతిలో తీసుకునే వాళ్ళం అవుతాం. లీగల్గా కూడా ఒకవేళ మీరు ఓనర్ అయినప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ ఒకవేళ ఓనర్ మీరు అయినప్పటికీ కూడా అతని యొక్క పవర్ సప్లై కట్ చేయడం కానీ వాటర్ బిల్ కట్ చేయడం అనేది ఇది లీగల్గా కరెక్ట్ కాదు. దీనికి కోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన పవర్ సప్లై ఇంట్లో పిల్లవాళ్ళు ఉండొచ్చు, డొమెస్టిక్ అయితే పిల్లలు ఉంటారు, కాస్త ఇతరత్ర అయితే డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇవి ఇబ్బందులు అంటే మనకు అన్యాయం జరిగిందని చెప్పి పక్కవాడికి అన్యాయం టిట్ ఫర్ టేట్ కాదు కదా. మన న్యాయస్థానాలు టిట్ ఫర్ టేట్ చేయమని చెప్పు. నీకు అన్యాయం జరిగినప్పుడు దానికి వెళ్ళి కోర్టులు కానీ పోలీస్ స్టేషన్ ద్వారా మనం న్యాయం తెచ్చుకోవాలి. ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ స్టెప్స్ అన్ని పాటించి కోర్టును మనం అప్రోచ్ అయినప్పుడు, అది కూడా ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయినప్పుడు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు. ఆ గైడెన్స్ ద్వారా మనం ముందుకెళ్ళినప్పుడు మనం ప్రాపర్టీని మళ్ళీ మనం వెనక్కి రికవరీ తీసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ అన్ని కూడా రికవరీ సూట్ వేసినప్పుడు కూడా ప్రాపర్టీ నుంచి కూడా అమౌంట్ రికవరీని కూడా చేయొచ్చు. ఉష గారు డెఫినెట్గా సార్. సో మీరు ఇందాక చెప్పినట్టుగానే ఒక అగ్రిమెంట్ అనేది ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. చాలా సందర్భాల్లో అసలు మనం కమర్షియల్ స్పేస్ దాకా వెళ్ళాం. కొన్ని సందర్భాల్లో అపార్ట్మెంట్స్లో చిన్న చిన్న ఫ్లాట్స్ మనం అద్దెకి ఇచ్చినప్పుడే 1 month చూస్తాం, 2 months, 3 months, 4 months ఇలా అది ఇయర్స్ పాస్ అవుతూ ఉంటుంటుంది. తీరా గట్టిగా అడిగేసరికి బెదిరింపు చర్యలు వస్తూ ఉంటుంటాయి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము ఇంక ఇవ్వము, ఇలాంటి మాటలు కూడా మనం వింటూ ఉంటాం. ఉన్నట్టుండి హఠాత్తుగా వెకేట్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంటారు, సామాన్లు ధ్వంసం చేస్తూ ఉంటుంటారు, ఇల్లంతా పాడు చేస్తూ ఉంటుంటారు. సో చాలా సందర్భాల్లో ఇది ఎవరికీ అర్థం కాదు. ఎవరైతే ఇల్లు చిన్నదా పెద్దదా, కమర్షియల్ స్పేస్ మనం అద్దెకిచ్చి మనం సఫర్ అవుతూ కనుక ఉంటే, లేదు లీగల్ అగ్రిమెంట్ మేము టెనెంట్కి ఇవ్వబోతున్నాం, అది చేయించుకోవాలనుకుంటున్నాం అనుకున్నా, లేదా జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలనుకుంటున్నాం అనుకున్నా, డెఫినెట్గా మీరు రవీంద్రనాథ్ గారిని అప్రోచ్ అవ్వచ్చు అండి. ఇటువంటి సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ఇయర్స్ రెంట్స్ పే చేయకుండా ల్యాక్స్లో నష్టపోతూ, ఎక్కడికి వెళ్ళాలో తెలియక భయపడుతూ ఆగిన వాళ్ళు కొంతమంది అయితే, ఏం చేయాలో తెలియక ఆగిన వాళ్ళు ఇంకొంతమంది అని చెప్పొచ్చు. సో మీ కమర్షియల్ స్పేస్ కావచ్చు, అపార్ట్మెంట్స్లో ఇల్లు కావచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు, ఏదైనా సరే అద్దెలకి ఇచ్చి ఇబ్బంది పడుతున్నాం, మేము సఫర్ అవుతున్నాం అని కనుక మీకు అనిపిస్తే డెఫినెట్గా స్క్రీన్ మీద ఒక నెంబర్ ఉంటుంది. దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే రవీంద్రనాథ్ గారికి మీకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉష గారు.